తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాష్ట్ర ప్రజలు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పథకాలకు ఏపీ ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాల అమలుకు సిద్ధమైంది. ఒకేసారి 2 పథకాలను అమలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. మరి ఆ 2 పథకాలు ప్రారంభమయ్యే తేదీ ఏంటి? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో అధినేత సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. గురువారం నిర్వహించిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సూపర్ 6 హామీల అమలుపై చర్చించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను జూన్ 12న ప్రారంభించాలని భావిస్తున్నారు. పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం ఏపీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈ వివరాలను వెల్లడించారు. జూన్ 12తో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో 2 పథకాలను అమలు చేయాలని భావిస్తున్నారు. జూన్ 12 పాఠశాలలు తెరిసేలోగా తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులేయాలని ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేశాం. కేంద్ర ప్రభుత్వం రేపెప్పుడు అన్నదాత సుఖీభవ కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తారు, అదే రోజు మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ జోడించి రైతులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. దీంతో పాటుగా ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నాం. రేపా ఎల్లుండా 10 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, జాతీయ పార్టీ అధ్యక్షులు ఈ 12 మాసాల్లో ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తాం, ఏ తారీఖుని ఇస్తాం అనేది ఒక సంవత్సరం క్యాలెండర్ కూడా వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ 6లో గాని ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని 12 మాసాలు క్యాలెండర్ కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తారు. పీఎం కిసాన్ యోజనతో కలిసి ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, కేంద్రం పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు అందిస్తోంది. 3 విడతల్లో అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. ఇప్పటికే ఈ పథకం నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. 2025 మే 20 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు. అన్నదాత సుఖీభవ పథకం పొందాలంటే వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. భూమికి సంబంధించి పక్కా పత్రాలు, పట్టా లేదా పాస్బుక్ తప్పనిసరిగా ఉండాలి. రైతు పేరు ఆధార్తో అనుసంధానమై ఉండాలి. రైతు పండించే పంటల వివరాలను నమోదు చేయాలి. భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులు. అయితే తప్పనిసరిగా కౌలు రైతు ధృవీకరణ పత్రం ఉండాలి. పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులవుతారు. మరోవైపు తల్లికి వందనం పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు అందించనున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తల్లికి వందనం కోసం 2025-26 బడ్జెట్లో 9,407 కోట్ల రూపాయలు కేటాయించారు. తల్లికి వందనం పథకానికి రాష్ట్రంలోని 69.16 లక్షల మంది విద్యార్థులు అర్హులని ఏపీ విద్యాశాఖ అంచనా వేస్తోంది. అయితే తల్లికి వందనం రావాలంటే విద్యార్థులు ఖచ్చితంగా 75% హాజరు నిబంధనను పాటించాల్సి ఉంటుందని సమాచారం. ఈ 2 పథకాలతో పాటు మరిన్ని పథకాలను జూన్ 12న అందించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.